హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో గోంగూర పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా. ముందుగా స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి బిర్యానీ ఆకు, అలాగే అనాస పువ్వు, చెక్క, లవంగాలు, సాజీరా, 2 యాలకులు, అలాగే కొంచెం జాపత్రి వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చీలను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నట్లయితే ఈ ఉల్లిపాయలు కూడా చాలా తొందరగా ఫ్రై అవుతాయి. తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాని ఒకటి వేసుకుంటే సరిపోతుంది, గోంగూర ఎలాగో పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడంతా కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడంతా పుదీనాను కడిగి వేసుకోవాలి. ఇవన్నీ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని ముందుగానే గోంగూరను వలుచుకొని కడిగి ఉంచుకోవాలి. 1 కప్పు దాకా గోంగూరని 1 కప్పు దాకా వేసుకున్నాను. మరి ఎక్కువగా వేసుకున్నా కూడా పుల్లగా ఉంటుంది. ఈ విధంగా గోంగూర వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకోవాలి ఫ్రై అయ్యేంత వరకు. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసి ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా ఫ్రై అవుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. 1-2 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే గోంగూర బాగా మెత్తగా మగ్గిపోయింది. మరి గోంగూరని ఎక్కువగా వేసుకున్నా కూడా ఎక్కువ పులుపైపోతుంది, అందుకని చూసుకొని వేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 1.5 గ్లాస్ దాకా బాస్మతి రైస్ని తీసుకొని కడిగి వాటర్ పోసి నానబెట్టాను ఒక 10 నిమిషాల వరకు. 1.5 బాస్మతి రైస్కి 2 గ్లాసుల వాటర్ పోసి కొంచెం వాటర్ వేసుకున్నాను. మరీ ఎక్కువగా వేసుకున్నట్లయితే అన్నం మెత్తగా అవుతుంది, అందుకని ప్రెషర్ కుక్కర్లో చేసుకునేటప్పుడు వాటర్ చూసుకొని వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఎసరంతా బాగా ఉడికించుకోవాలి. ఇందులోకి కారం, ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే చెక్ చేసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోండి. ఈ ఎసరంతా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని అందులో వాటర్ అంతా ఉంచేసి బియ్యం ఇందులోకి వేసుకోవాలి. కుక్కర్లో చేసే విధంగా ఉంటే బాస్మతి రైస్ని ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు. బాస్మతి రైస్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. గోంగూరని డైరెక్ట్గా ఇందులోకి వేసుకోవడం ఇష్టం లేనట్లయితే ముందుగానే గోంగూరని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత అందులో ఉన్న ప్రెషర్ అంతా పోయాక మూత తీసినట్లయితే పులావ్లో లైట్గా అక్కడక్కడ తేమ ఉంటుంది. ఆ తేమ అంతా పోయి పొడి పొడిగా రావాలంటే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసినట్లయితే మనకి ఒక 2 నిమిషాల్లోనే ఈ పులావ్ పొడి పొడిగా అవుతుంది. చూడండి, అన్నం కొంచెం తడిగా ఉన్నట్లు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాలు పెట్టుకున్నట్లయితే అందులో చెమ్మంతా ఆరిపోతుంది. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చల్లారిపోయిన తర్వాత పులావ్ బాగా పొడి పొడిగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ గోంగూర పులావ్ సైడ్కి రైతాతో కానీ ఏదైనా కర్రీతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.